సార్ ఒకసారి స్టాండర్డ్ బుక్స్ విషయంలో వచ్చేసరికి ఎలాంటి బుక్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆస్పిరెంట్స్ తొందరగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది ఒకసారి? సార్ రిగార్డింగ్ నా మెటీరియల్ అంతా నేను యూపీఎస్సీ మెటీరియల్ మీదే రిలై అయ్యాను. సో బేసిక్స్ నుంచి ఇప్పుడు నాది బీటెక్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లోనే నేను ప్రిపరేషన్ చేసేటప్పుడు జస్ట్ ఎన్సీఆర్టీస్తో స్టార్ట్ చేశాను. ఎందుకంటే మనము 6th నుంచి మొత్తం అంతా ఒకసారి జాగ్రఫీ హిస్టరీ ఇవన్నీ బ్రష్అప్ చేయాలి కాబట్టి, సో అవన్నీ చదవకుండా ఉంటాం. కానీ ఎంపీసీ క్యాండిడేట్స్ అవన్నీ చదవరు కాబట్టి, సో థర్డ్ ఇయర్ ఎండింగ్ కానీ ఫోర్త్ ఇయర్లో కానీ అట్లీస్ట్ డైలీ 1 hour 2 hours ఈవినింగ్ సరదాగా ఏదైనా నవల్ రీడింగ్ లాగా మనం ఎన్సీఆర్టీస్ చేసుకోగలిగితే మనకు ఫస్ట్ ఫౌండేషన్ బిల్డ్ అవుతుంది సార్. ఫౌండేషన్ బిల్డ్ అయిన తర్వాత ఖచ్చితంగా గైడెన్స్ అనేది ఎవరొక దగ్గర తీసుకోవాలి. సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది దీంట్లో రాంగ్గా డివైడ్ చేస్తుంది. యూట్యూబ్లో బల్కీ కంటెంట్ ఉంటుంది, మనం ఎటు వెళ్ళాలో తెలియదు. సో ఎక్కడైనా అఫోర్డబుల్ చేయగలిగితే, లేదంటే ఎవరైనా గైడెన్స్ ఇవ్వగలిగితే, ఎవరైనా సక్సెస్ అయిన క్యాండిడేట్ వాళ్ళ దగ్గరైనా తీసుకోవచ్చు. సో వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు ఒక గైడెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే మెటీరియల్ ఇచ్చారో ఆ మెటీరియల్ బయటికి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమీ లేదు సార్. మార్కెట్లో వ్యాస్ట్ కంటెంట్ ఉంది. ఒక పాలిటీకే లక్ష్మీకాంత్ అని, డిడి బస్వన్, రకరకాల మెటీరియల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సార్. సో ఒకే మెటీరియల్ తీసుకొని, ఏది స్టాండర్డ్ బుక్ ఒక మెటీరియల్ తీసుకొని దాని మీదే రిలై అయ్యి మల్టిపుల్ రివిజన్ చేస్తే సరిపోతుంది తప్ప మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఏం అక్కర్లేదు. ఈవెన్ క్లాస్ నోట్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ సార్. నిజం చెప్పాలంటే మీకు కాన్సెప్చువల్ క్లారిటీ అనేది ఉంటే కనుక ఆన్సర్ రైటింగ్ ఆటోమేటిక్గా పెన్ అనేది మూవ్ అవుతుంది. కాన్సెప్చువల్ క్లారిటీ లేదంటే ఎన్ని స్టాండర్డ్ బుక్స్ వేసుకొని మనం ముందు చదివినా సరే అది ఉండదు. సో స్టాండర్డ్ బుక్స్ అనేది చాలా చాలా ఉన్నాయి. సో ఏది ఈజీగా ఉంటుంది, ఏది మనకి మైండ్కి బేగా ట్యూన్ అవుతుంది అనేది తీసుకొని చదివితే బెటర్ సార్. అది సార్ సో ఫౌండేషన్ అనేది ఎన్సీఆర్టీస్తో స్టార్ట్ చేస్తే బెటర్.